శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ, వన్నదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ, కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ, బాసర సరస్వతి దేవత తుయిద్దయ, వేదమాత గాయత్రి మాత తుయిద్దయ, తుల్జాపూర్ భవాని తుయిద్దయ. ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్య విశేష ఫలితాలు ఎలా ఉందో చూద్దామండి. మన జానకిని అడిగి, జానకి గారు చూడు తులారాశి వారి జ్యోతిష్యం. తులారాశి వారి జ్యోతిష్యంలో చెప్పాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి, విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండ్రు, వారి జ్యోతిష్యంలో విఘ్నేశ్వరుడు వచ్చిండు, వినాయకుడు వచ్చిండు. ఇక తులారాశి వారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం చాలా వరకు వారి జ్యోతిష్య బలం మాత్రం భగవంతుని ఫోటోలు మాత్రం విశేషకరంగా వచ్చినాయండి. వారి జాతకం చూడాలంటే మాత్రం ఈ నెల చాలా వరకు ఒత్తిడి కూడుకున్న ఈ పక్షం రోజులు మాత్రం చాలా వరకు వారికి ఒత్తిడి మాత్రం చాలా వరకు ఉంటుందండి. ప్రతి పని విషయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో ఒత్తిడులు ఉంటాయి, వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో ఒత్తిడులు ఉంటాయి, విద్యాకారకులకు మాత్రం అంటే చదువుకునే విద్యార్థులకు అధిక ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి చికాకులు పోవడానికి మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఆ శ్రీరాముడు సీతారామచంద్రుడి రామాలయ దర్శనం చేయడం చాలా మంచిదండి. వీలైతే భద్రాచలం రామాలయం దర్శనం చేయాలండి. వీలు కాకుంటే వారు ఉండే ప్రాంతంలో కానీ, వారు ఉండే చోట్లో కానీ, గ్రామంలో కానీ, ఊరిలో కానీ ఎక్కడైనా తప్పకుండా రామాలయం దర్శనం చేయడం చాలా మంచిది. మరి నోటి అంట రామ రామ జయ రామ రామ శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అనే వాక్యం తప్పకుండా ఉండాలి. తులారాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఈ మాసం కుజుడు, రాహు, కేతు ఈ 3 గ్రహాలు బాగలేవండి. రాహుకేతులు, కుజుడు ఈ 3 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉంటే మాత్రం తిరుగుండదండి. వారికి పట్టిందల్లా బంగారం ఉంటుంది. అదే నీచస్థానంలో ఉన్నదనుకో మాత్రం వారి జాతకంలో మాత్రం మంచి పనులు జస్ట్ మిస్ అయిపోతూ ఉంటాయండి. వారి జాతకంలో ఆ చిక్కులు వెళ్ళిపోవడానికి మాత్రం ఖచ్చితంగా రామాలయ దర్శనం చేయాలి. ఆపత్కాల కారకుడు, కాపాడేవాడు రాముడు. అతను ఎన్ని బాధలు పడ్డా కానీ అతను నమ్మిన వారిని ఎవరిని మాత్రం విడిచిపెట్టలేదు రాముడు శ్రీరామచంద్రుడు. వీరిచ్చే సలహా ఎవరికైనా సరే మాత్రం మంచి ఫలితం కలిసి వస్తుంది. కానీ వీరికే ఇబ్బందులు, చికాకులు వస్తూ ఉంటాయి. ఇంకోటి స్త్రీలకు చూడాలంటే, వివాహ విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని ఆటంకాలు తప్పవండి. కొద్దిగా టైం తీసుకోవాలి. కొన్ని పనులు మాత్రం తొందరగా అవుతాయండి. నిదానమే ప్రధానం చేసుకుంటే కొందరికి మంచిగా ఉంటుంది. కొందరికేమో మాత్రం ఆలస్యం అమృతం విషం అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకం కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికైతే చాలా తర్జన ఉంటుంది. ఏ పని చేస్తే ఏ మాట వస్తుందో, ఏ పని చేయకపోతే ఏ మాట వస్తుందో అన్న చాలా ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం, కానీ ఆరోగ్య విషయంలో చూడాలంటే మాత్రం మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటే వారికి తిరిగి ఉండదు వారి పేరు మీద. ఈ తులారాశి వారి జాతకం చూడాలంటే ఏ పని చేసినా తూకం తూగినట్టే ఉంటుందండి. అంటే ఖచ్చితంగా చేస్తారు వారు. అది ఫలానా పని మంచి చెడు అనే ఆలోచన ఉండదు వారికి. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం మిశ్రమ ఫలితం ఉందండి. కొందరికి అనుకోకుండా ధనలాభం కలిసి వచ్చే అవకాశం ఉంది, కొందరికి చికాకులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయదారులకు, ముఖ్యంగా మాత్రం కూరగాయలు వ్యాపారం చేసేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే పూల వ్యాపారం చేసేవారికి మంచి ఫలితాలు కలిసి వస్తాయి. నర్సరీ చెట్లకు సంబంధించిన వ్యాపారస్తులకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధనధాన్యానికి సంబంధించిన వారికి, జనరల్ స్టోర్ వారికి, ఫ్యాన్సీ రంగం వారికి కలిసి వస్తుంది. మిగతా వ్యాపారస్తులకు మాత్రం కొద్దిగానే నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నష్టాలు వెళ్ళిపోవడానికి మాత్రం శనిగ్రహానికి అలాగే నవగ్రహాలకి పూజ చేయాలండి. వీరి మీద ఉన్న గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు దరిద్ర బాధలు పోవడానికి ఖచ్చితంగా మాత్రం శ్రీరామచంద్రుడి ఆలయంలో మాత్రం నవగ్రహాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. ఆంజనేయ స్వామి సమేత శ్రీరామచంద్రులకు పూజ చేసి అలాగే నవగ్రహాలకి యథావిధిగా జపం, నామం, హోమం చేపిస్తే చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, తులారాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.